డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. టీఎస్ ఎప్సెట్ 2024కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనకు స్టార్ట్ అయింది. కొంతమంది విద్యార్థులు ఆల్రెడీ అప్లై కూడా చేసి ఉంటారనుకుంటున్నాను. ఇంతవరకు అప్లై చేయని విద్యార్థులు ఒకసారి గమనించండి. మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ అనేది మనకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్లో మనకు ముఖ్యంగా 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్లో పే రిజిస్ట్రేషన్ ఫీ, సెకండ్ స్టెప్లో ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, థర్డ్ స్టెప్లో ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. మనము ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ ఏ విధంగా కట్టాలో గమనిద్దాము. స్టెప్ 1 మీద మనము క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఫీ పేమెంట్ ఫర్ టీఎస్ ఎప్సెట్ 2024 క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ కేర్ఫుల్లీ ద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ అప్లయింగ్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఒకసారి చూసుకోమని చెప్తున్నారు. ఇక్కడ మనము గ్రూప్ సబ్జెక్ట్స్ అట్ క్వాలిఫైయింగ్, మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, లేదా డిప్లొమా అయితే డిప్లొమా, లేదా ఎంబైపీసీ అయితే ఎంబైపీసీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది బోర్డ్ దగ్గర మనకు ఆప్షన్స్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రెగ్యులరు, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రెగ్యులరు. ఈ రెండు మనకి అంటే తెలంగాణలో రెగ్యులర్ విద్యార్థులు అయితే పైది, ఏపీలో రెగ్యులర్ విద్యార్థులు అయితే సెకండ్ది. అదేవిధంగా ప్రైవేట్ విద్యార్థులు అయితే తెలంగాణ వాళ్ళు ఇది, నెక్స్ట్ ఏపీలో ప్రైవేట్ విద్యార్థులు ఇది. అదేవిధంగా తెలంగాణలో వొకేషనల్, అదేవిధంగా ఏపీలో వొకేషనల్, అదేవిధంగా డిప్లొమా, సిబిఎస్ఈ 10+2, ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఐసిఎస్సి, ఆర్జీయూకేటీ తెలంగాణ, ఆర్జీయూకేటీ ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూలు, తెలంగాణ ఓపెన్ స్కూలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, అదర్ 10+2 ఈక్వలెంట్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మనము ఏదైతే రిలవెంట్ దాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, ఇది సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ వేయొద్దండి, సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ వేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాండిడేట్ నేము, ఇక్కడ మీ పూర్తి పేరు అంటే 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా వేయండి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి. నెక్స్ట్ క్యాండిడేట్స్ మొబైల్ నంబరు, అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే సెకండ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫాదరు, ఇక్కడ మీ మదర్ నంబరు ఆ విధంగా ఇవ్వండి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ కేటగిరీ దగ్గర ఓసీ అయితే ఓసీ, బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఉన్నాయి. వీటిలో మీకు సంబంధించింది సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిహెచ్ విద్యార్థులైతే ఎస్, లేదంటే నో పెట్టండి. స్ట్రీమ్డ్ అప్లైడ్ ఫర్ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ అయితే సెకండ్ది, బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ అయితే మూడవది సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ టైప్ దగ్గర మీరు నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్లు ఉన్నాయి. అదేవిధంగా అదర్ బ్యాంక్స్ నెట్ బ్యాంకింగు, అదేవిధంగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్, ఐ హ్యావ్ వెరిఫైడ్ ఆల్ ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ బై మీ అని చెప్పేసి ఇచ్చేసి మీరు ఇక్కడ పేమెంట్కి ప్రొసీడ్ కావచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంత ఫిల్అప్ చేసుకుంటే మనకు నెక్స్ట్ మనకు క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు పేమెంట్ అనేది జరుగుతుంది. అక్కడితో మీ పేమెంట్ అనేది పూర్తయిపోతుంది. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.